హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది, అలాగనే ఆ ఇల్లు కట్టుకునే వారికి ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వారికి ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రభుత్వం పేదలకు గృహ నిర్మాణంపై కసరత్తు వేగవంతం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముందుకు వెళ్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు నిర్మించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక ఈ పథకం కింద అర్బన్ PMAY గ్రామీణ కింద గ్రామాల్లో ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి అర్హులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఏపీలో ఇల్లు లేని పేదలు సుమారు 10 నుంచి 12 లక్షల వరకు ఉండొచ్చని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తుంది. అర్బన్ PMAY గ్రామీణ కింద గ్రామాల్లో ఇల్లు నిర్మించుకునేలా కసరత్తు అయితే జరుగుతుంది. ఇక ఈ పథకాన్ని 60:40 నిష్పత్తిలో పూర్తి చేసేందుకు ప్రణాళిక డిజైన్ చేసింది. ఇక గతంలో ఇల్లు మంజూరైన వారు, ప్రభుత్వ పరంగా లబ్ధి పొందిన వారు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు గృహ నిర్మాణ శాఖ నూతనంగా తేనున్న 2.0 పథకానికి అనర్హులుగా అధికారులు పేర్కొన్నారు. ఇక గృహాల నిర్మాణ విలువ ఖరారు పైన కసరత్తు కూడా జరుగుతుంది. ఇక ప్రభుత్వం తాజాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 యూనిట్ కింద నిర్మించనున్న గృహాల నిర్మాణ విలువను అంటే 1,80,000 కాకుండా అర్బన్లో యూనిట్ కాస్ట్ను 4,30,000కు పెంచారు. ఇక అర్బన్లో నిర్మించే ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కింద 2,50,000 ఇవ్వనుండగా, ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 1,80,000 అయితే చెల్లించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లను PMAY గ్రామీణ కింద ఒక్కో యూనిట్ విలువ 2.10 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటాగా 1.8 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 72,000గా ఉంటుంది. ఇక దీంతో పాటుగా NGNRGS SBM కన్వర్షన్స్ కింద మరో 30,000 ఇవ్వనున్నారు. ఇంటింటి సర్వే పూర్తి కాగానే ఆయా లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మిడిల్ ఇన్కమ్ గ్రూపు, లోయెస్ట్ ఇన్కమ్ గ్రూపు వర్గాలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులకు భారం కాకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం హడ్కో ద్వారా రుణాలు ఇప్పించనుంది. వీటిపైన త్వరలోనే మార్గదర్శకాలను కూడా జారీ చేయనున్నారు.